హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్లో ఉదయం. ఇషిక ఎప్పట్లాగే ఉదయాన్నే ఆఫీస్కి చేరుతుంది. అందరూ తమ తమ సిస్టమ్ల ముందు సీరియస్గా పనిచేస్తూ ఉంటారు. ఆమె కూడా తన డెస్క్ వద్ద కూర్చొని ఫైల్ ఓపెన్ చేస్తూ పనిలో మునిగిపోతుంది. అప్పుడే అశోక్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి కొంచెం గంభీరంగా, మిస్ ఇషిక, నిన్న చెప్పిన డయాగ్రామ్స్ ఇవ్వండి, వెంటనే పంపాలి అని అంటాడు. ఇషిక వెంటనే లేచి డెస్క్ మీద ఉన్న ఫైల్ని తీసుకుని తెచ్చి చూపిస్తుంది. కానీ మొత్తం పేజీ మీద నీలింకు పడి చిమ్మిరిపోయి ఉంటుంది. డయాగ్రామ్స్, లైన్లు, షేడింగ్స్ అన్నీ చెడిపోయి ఉన్నాయి. అది చూసిన వెంటనే ఇషిక షాక్ అయ్యి, సార్, ఇది ఎలా జరిగిందో నాకు నిజంగా అర్థం కావట్లేదు అని అంటుంది. అశోక్ గట్టిగా మిస్ ఇషిక అని అరుస్తాడు. ఆ ఒక్క మాటకే మొత్తం ఆఫీస్ సైలెంట్ అవుతుంది. అతను దగ్గరకు వచ్చి ఫైల్ తీసుకుని ఒకసారి చూసి టేబుల్ మీద గట్టిగా కొడతాడు. అశోక్ కోపంతో, ఇదేంటి, ఇంత బాధ్యత లేకుండా ఎలా పనిచేస్తావు నువ్వు? ఎంతసేపు బాయ్ ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఆఫీస్కి వచ్చాక శాలరీ తీసుకోవడం, వర్క్ నెగ్లెక్ట్ చేయడం, సీరియస్ అన్నదే లేదు అని కోపంగా అంటాడు. ఇషిక కన్నీళ్లతో సారీ సార్ అంటూ నిలబడి ఉంటుంది. అశోక్ గంభీరంగా, నాకు ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు, 15 నిమిషాల్లో డయాగ్రామ్లు కావాలి అంతే అని టేబుల్ మీద వేసి వెనక్కి తిరిగి ఒక్క మాట మాట్లాడకుండా క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. ఆఫీస్లో ఉన్న అందరూ షాక్లో చూస్తారు. ఇషిక కన్నీళ్లను ఆపుకుంటూ టేబుల్ మీద కొత్త పేపర్లు తీసుకుని డయాగ్రామ్ గీయడం మొదలు పెడుతుంది. చుట్టూ ఉన్న స్టాఫ్ అంతా నిశ్శబ్దంగా, ఎవరు ఏం మాట్లాడకుండా చూస్తుంటారు. వెనుక నుండి నవ్య మాత్రం చిన్నగా నవ్వుతూ లోపల, ఆహా, ఇన్ని రోజులకు ఇషికాకి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇషికాని అశోక్ సార్ బాగా తిట్టారు అని అనుకుంటూ హ్యాపీగా లోపల నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు చూసిన ప్రీతి వెంటనే ఆమె వైపు తిరిగి ఆమెను చూస్తుంది. ప్రీతి, నవ్య, నువ్వేమైనా చేసావా పేపర్ మీద ఇంకు పడేలా? దానికి నవ్య వెంటనే సైలెంట్ అవుతూ తడబడి, లేదు, నేనెందుకు చేస్తాను ప్రీతి అంటూ తల తిప్పి తన ఫైళ్లను సర్దుకుంటుంది. కానీ ఆమె చెంపల మీద తేలికపాటి టెన్షన్ కనిపిస్తుంది. ప్రీతి ఒక నిట్టూర్పు విడుస్తూ కుర్చీలో వెనక్కి వాలి లోపల, ఇదంతా ఎవరో చేస్తే మాత్రమే ఇలా పర్ఫెక్ట్లీ జరుగుతుంది, కానీ ఎవరు చేశారో తెలిస్తే బాగుండేది అంటూ ఆమె మళ్ళీ మౌస్ పట్టుకుని పని మొదలు పెడుతుంది. ఇషిక ఒక నిమిషం అలానే కళ్ళు మూసుకుంటుంది. అశోక్ 15 నిమిషాల్లో నాకు కావాలి అన్న మాటలు ఆమె చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి. ఇషిక ఒకసారి గడియారం వైపు చూసి చురుగ్గా పని మొదలు పెడుతుంది. పక్కనే ఉన్న నవ్య మాత్రం అదంతా చూస్తూ లోపల, ఇంకా అవ్వదు, ఇక అయిపోయింది టైం అని తలూపుకుంటూ ఉంటుంది. ఇషిక అశోక్ మాటలు గుర్తు చేసుకుంటూ వాచ్ వైపు చూస్తుంది. ఇంకా 10 నిమిషాలే ఉన్నాయి. పేపర్ మీద లైన్ డ్రా చేస్తూ కాన్సన్ట్రేషన్లో మునిగి ఉంటుంది. అంతలో ప్రణయ్, వంశీ వచ్చి ఆమె ముఖం మీద ఉన్న టెన్షన్ని చూసి కొద్దిగా ఆందోళన చెందుతారు. వంశీ, ఇషిక, అవసరమైతే మేమున్నాము, నీకు ఏదైనా హెల్ప్ కావాలా? ఏ డయాగ్రామ్ లైన్ అయినా నేను ప్రణయ్ చేయగలం అని అంటాడు. ఇషిక తలెత్తి ఒక స్మాల్ స్మైల్ ఇస్తుంది. లేదండి, మీరు వెళ్ళండి, ఐ విల్ మేనేజ్, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది.
ఇక ఇద్దరు వెళ్ళిపోతారు. కానీ 15 నిమిషాల్లోపే ఇషిక పర్ఫెక్ట్గా నీట్గా డయాగ్రాములు గీస్తుంది. అవే లైన్స్, కర్వ్స్, మార్కింగ్స్ అద్భుతంగా సెట్ అవుతాయి. ఆ పక్కన ఉన్న ప్రీతి మౌత్ ఓపెన్ అయ్యి అలానే చూస్తుంది. ఇషిక ఇవి నెక్స్ట్ లెవెల్. నవ్య మాత్రం అదే షాక్లోకి వెళ్ళిపోతుంది. లోపల ఇంత ఫాస్ట్గా ఎలా చేసింది ఇషిక, ఇవి పర్ఫెక్ట్గా కూడా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇషిక ఒక స్మాల్ స్మైల్ ఇస్తూ వాటిని ప్రింట్అవుట్ తీసుకొని అశోక్ క్యాబిన్ వైపు నడుస్తుంది. తనలో ఒక భయం. ఆమె ఫైల్స్ టేబుల్ మీద పెట్టి తల కిందకు వంచి, సారీ సార్, డయాగ్రామ్స్ ఆలస్యం అయ్యాయి. అశోక్ ఒక్క క్షణం కూడా ఆమె వైపు చూడకుండా ఫైల్ తీసుకుంటాడు. పేజీలు తిరిగేస్తూ చిన్న స్మైల్తో, ఓకే మిస్ ఇషిక, ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు. ఆ మాట వింటూనే ఇషిక హృదయం ఒక్కసారిగా డల్గా అయిపోతుంది. అతని వాయిస్లో కొంచెం తనకు దూరం కనపడుతుంది. అన్నీ కలిపి ఒక కత్తిలా తనను గుచ్చినట్టు అనిపిస్తూ ఆమె వెనక్కి తిరిగి వెళ్ళడానికి లేచి తలుపు దగ్గరికి చేరుతుంది. కానీ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్ళల్లో కోపం, బాధ రెండు ఉంటాయి. కొంచెం తడపడుతూ, సార్, నాకు రేపటి నుంచి 1 వారం లీవ్ కావాలి. నా ఎంగేజ్మెంట్ ఉంది. ఆమె వాయిస్లోని సంకోచం, గుండెలోని తడబాటు. అశోక్ అదంతా గమనిస్తాడు. కానీ అతని ముఖం మాత్రం ఏ ఎమోషన్ లేకుండా ఫైల్ క్లోజ్ చేసి అశోక్ కుర్చీ నుండి లేచి ఆమె వైపు నడుస్తూ దగ్గరగా వచ్చి, ఓకే మిస్ ఇషిక, లీవ్ గ్రాంటెడ్ అని చెప్తాడు. ఇషిక ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. అశోక్ ఆమె ముందుకు వచ్చి కళ్ళల్లోకి నేరుగా చూసి, కంగ్రాచులేషన్స్ మిస్ ఇషిక ఆన్ యువర్ మ్యారేజ్. అతని మాటల్లో ఏ రకమైన ఫీలింగ్ లేదు. ఆమె అశోక్ దగ్గరికి వచ్చి అతని షర్ట్ కాలర్ని పట్టుకొని లో స్వరంతో, ఎందుకు సార్, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా? ముందు మీరు నాతో మాట్లాడండి. కనీసం ఒకసారి కూడా నా వైపు చూడటం లేదు అని ఇషిక ఏడుస్తూ అడుగుతుంది. అశోక్ ఒక క్షణం షాక్ అయ్యి అలానే స్తబ్దుడైపోతాడు. ఆమె కళ్ళల్లోని బాధ. ఇషిక ఏడుస్తూ అశోక్ షర్ట్ కాలర్ని పట్టుకొని అడుగుతుంటే అప్పటి వరకు అశోక్ తన లోపల దాచుకున్న ఫీలింగ్స్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఇషికను లాగి గట్టిగా హక్ చేసుకుంటాడు. దాంతో ఇషిక కూడా ఏడుస్తూ అశోక్ని తిరిగి హక్ చేసుకుని, ఐ మిస్ యూ సార్ అని హార్ట్ఫుల్గా అంటుంది. ఇద్దరు కొద్దిసేపు అలానే నిలబడి ఉంటారు. గదిలో ఒక్క ఫ్యాన్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇషిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే ఆమెకు తనేం చేసిందో గుర్తొచ్చి ఒక్కసారిగా తేరుకుంటుంది. సారీ సార్ అని చెప్పి వెనక్కి జరగబోతుండగానే అశోక్ ఒక్కసారిగా ఇషిక ముందుకు వచ్చి ఆమె చేయిని పట్టుకొని తన దగ్గరికి లాగుతాడు. ఏంటే ఇందాక చెప్తున్నావు, నీ ఎంగేజ్మెంటా అని కోపంగా అడుగుతాడు. కానీ ఇషిక సైలెంట్గా అని మాత్రమే అంటుంది. దానికి అశోక్ ఇంకా కోపంగా ఇషిక గొంతు మీద చేయి పెట్టి గోడకు ఆనిస్తూ, చంపేస్తా అని అంటాడు. ఇషిక అశోక్ చేతిని విడిపించుకొని, ఏంటి సార్, ఎందుకు చంపేస్తారు? నాకు మీకు ఏంటి సంబంధం అని అరుస్తూ అంటుంది. అశోక్ గట్టిగా కోపం మరియు బాధతో, ఇషిక, మన మధ్య నీకు ఉన్నది నీకు అర్థం కాదా? నేను నిన్ను
ఇలా సులభంగా వదిలేస్తాననుకుంటున్నావా అంటూ వెంటనే ఇసుక గొంతు మీద చేయి తీసి తన నడుము మీద గట్టిగా ప్రెస్ చేస్తూ కోపంగా తన లిప్స్ మీద ముద్దు పెట్టేస్తాడు. ఇసుక ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదు. కొంతసేపటికి అశోక్ తన పెదవులు వదిలి, ఇదేనే నీకు నాకు ఉన్న సంబంధం అని ఇంటెన్స్ లుక్తో చెప్తాడు. ఇసుక అశోక్ని వెనక్కి నెట్టి బయటకి వెళ్ళిపోతుంది. అశోక్ మొహంలో అప్పుడే నవ్వు వస్తుంది. అశోక్ లోపల, నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావా ఇషిక? లేదు, నీ మనసులో ఉన్నదేంటో నేను తెలుసుకుని తీరుతాను అని అనుకుంటూ తన షర్ట్ చేసుకుని బయటకు చూస్తాడు. అశోక్ రిసెప్షన్ వైపు, మిస్ ఇషికకి నేను లీవ్ గ్రాంటెడ్ చేశానని చెప్పండి అని చెప్తూ బయటికి వెళ్తాడు. ఆఫీస్ బయట సాయంత్రం. ఇషిక బయటకు వస్తుంది. గేట్ దగ్గర ప్రాచి మరియు రాహుల్ కార్ దగ్గర వేచి ఉంటారు. ప్రాచి, రాహుల్ నవ్వుతూ, మన సర్ప్రైజ్ ప్లాన్ రెడీరా, ఇప్పుడు బయలుదేరదాం అని అంటూ ఇషిక, ప్రాచి, రాహుల్ ముగ్గురు బయలుదేరుతారు. అశోక్ తన కుర్చీలో కూర్చొని ఫైళ్ళను తిప్పుతూ ఉంటాడు. తన ముందున్న డెస్క్ మీద ఇసుక వేసిన డయాగ్రామ్ పేపర్లు ఉంటాయి. అవి నీలిరంగు ఇంక్ అన్ని చోట్ల చిందిపోయి ఉన్నాయి. అతను ఒక కాగితం ఎత్తి జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఇంక్ ఎలా పడ్డదో, ఎక్కడి నుండి జారిందో చూస్తూ కళ్ళల్లో తనకి అనుమానం మెరుస్తుంది. అశోక్ ఇషిక అంత జాగ్రత్తగా పేపర్లు హ్యాండిల్ చేస్తుంది. ఇలా బ్లూ ఇంక్ ఎలా పడి స్పాయిల్ అయింది? అతను ఒక నిమిషం ఆగి పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సిస్టమ్ ఓపెన్ చేశాడు. వీడియో రివైండ్ చేసి కరెక్ట్గా ఆ టైం స్లాట్కి వెళ్ళాడు. స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది. నవ్య ఇషిక డెస్క్ దగ్గరికి వచ్చి తను ఏదో తీసి కింద పడేస్తూ తక్షణమే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అశోక్ ఫుటేజ్ పైన తన దృష్టిని నిలిపి నవ్య ముఖంపై అక్కడే జూమ్ చేస్తాడు. అశోక్, ఇదేనా నిజం? అంటే ఇదంతా ప్లాన్డ్గా చేసినట్లే. అతని ముఖం గట్టిగా పడిపోతుంది. దవడలు బిగుస్తాయి. అశోక్ ఇషిక మీద నింద వేసి ఆమెను కింద నెట్టడానికి ప్రయత్నించిందా? రేపు ఆ నవ్యకి నేనేం చెప్పాలో చెప్తాను. ఇషికని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనుకుంటాడు. అశోక్ కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇక ప్రాచి, రాహుల్